అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, జనవరి శుభాకాంక్షలు. మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఒక సిస్టర్ మా ఇంటికి వచ్చింది, బంధు సిస్టరు. వెస్ట్ గోదావరికి చెందిన సిస్టర్ ఆమె. ఇక్కడ ఎవరు తెలియదు కానీ అందరు కలిసిమెలిసి ఉంటాము ఇది ఈ విధంగా. ఆ సిస్టర్ రాక మా ఇంటికి రావడంతో మా భార్య సునీత గారు ఆమెకు పసుపు కుంకాలు, చీర, రైక, గాజులు, పూలు, పండ్లు, 3 రకాల పండ్లు. ఆ సిస్టర్‌కు తోడు మళ్ళా ఇంకొక సిస్టర్ కూడా వచ్చింది, ఇద్దరు. వాళ్ళిద్దరికీ మేము ఈరోజు మా ఇంటికి శుక్రవారం పూట వచ్చారు ఈళ్ళు ఆడబిడ్డలు. కాబట్టి జనవరి ఫస్టును అలాగే ఇంగా సంక్రాంతి పండుగ కూడా దగ్గరలోనే ఉంది. మళ్ళా వచ్చేదానికి కుదురుతుందో కుదరదో, ఎందుకంటే సెలవులు ఉండవు కదా! అప్పుడు నెలకు ఒకటే ఉంటది. వాళ్ళు ఇళ్ళలో పనిచేసేవాళ్ళు కాబట్టి ఈరోజు రావడంతో శుక్రవారం రోజు ఇది జనవరి రోజున వదులుతా ఉన్నాము. ఈ జనవరి రోజు రావాల్సినది మేము ఒక రోజు ముందే చేసాము సెలబ్రేషన్ ఇది. ఆ సిస్టర్‌కి కూడా, ఇంకో సిస్టర్‌కి కూడా పసుపు కుంకాలు అందజేసాము. ఆ సిస్టర్ కూడా చాలా సంతోషపడింది. అలాగే వాళ్ళు కూడా అదే విధంగా మా భార్య సునీత గారికి కూడా తిరిగి పసుపు కుంకాలు సమర్పించారు. మా భార్య చాలా హ్యాపీగా, సంతోషంగా ఆమె కూడా స్వీకరించింది. అలాగే వాళ్ళిద్దరు ముగ్గురు కూడా బాగా హ్యాపీనెస్‌గా ఆ రోజంతా అలాగే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకునింది మా ఆవిడ సునీత గారు. వాళ్ళ ఆశీస్సులే శ్రీరామ రక్ష కిందగా అనుకొని ఒక ఆడబిడ్డలు ఎంతైనా వయసులో పెద్దవారు కాబట్టి తల్లితో సమానంగా ఒక ఆమె ఉంది. ఇంకొక ఆమె వచ్చేసి వాళ్ళ అక్కలాగా ఉంది కాబట్టి ఆమె ఆశీస్సులు తీసుకునింది. అలాగే మళ్ళీ నన్ను పిలిచారు. మేము కూడా భార్య దంపతులం ఇద్దరము. మా అక్క లాంటిది, మా పెద్దక్క అమ్మ లాంటిది కాబట్టి ఆమె దగ్గర మేము ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఆమె ఆశీస్సులు మాకు అందించారు ఆమె సంతోషంగా. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఈ విధంగా మన గల్ఫ్‌లో ఉండే వాళ్ళందరము కలుసుకొని ఈ విధంగా లాస్ట్‌లో డిన్నర్ పెట్టుకుంటాము మొత్తము. చికెను, మటను, ఆ రోజు బిర్యానీ, అలాగే పెప్సీలు, థమ్సప్‌లు తాగే వాళ్ళకి థమ్సప్‌లు, వాటర్ బాటిల్లు, పెరుగు, 2 రకాలు ఫ్రూట్సు అన్నీ అన్నీ సమకూర్చి ఆ రోజు ఎంజాయ్ చేసాము అందరము. చాలా ఈ విధంగా ఉంటాము అందరం గల్ఫ్‌లో కలుసుకునే రోజు మన తెలుగు వాళ్ళందరము కలిసి. ఎవరికెవరికో తెలియదు కానీ ఇక్కడైతే ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. బయట పనిచేసే వాళ్ళు కొంతమంది, ఇంట్లో పనిచేసే వాళ్ళు కొంతమందిమి. జై చందమామ యూట్యూబ్ ఛానల్.